అంబానీ టు అనిల్ అంబానీ అనమాట. మరోవైపు రిలయన్స్ను మనకి మంచి హైస్ని ఫామ్ చేస్తుంటే, మరోవైపు అనిల్ అంబానీ చెందిన స్టాక్స్ అన్నీ కూడా మా లైఫ్ టైం లోస్కి హిట్ అవుతున్నాయి. కాబట్టి నేను అనుకోవడము ఈ రెండు స్టాక్స్ కూడా రిలయన్స్ ఇన్ఫ్రా కానివ్వండి, రిలయన్స్ క్యాపిటల్లో మళ్ళీ షార్ట్ కవరింగ్ ర్యాలీ రావడానికి అవకాశం ఉంటుందండి రానున్న రోజుల్లో. దాన్ని ఎవరన్నా రీసెంట్గా బై చేస్తుంటే వాళ్ళు దాన్ని ఉపయోగించుకొని ఎగ్జిట్ కమని చెప్తాను. వీటిని బాగా పడ్డాయి కదా అని చెప్పేసి కొనడం అనేది కరెక్ట్ కాదు. పెరగొచ్చేమో కానీ బట్ చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. అలాగే బ్యాంక్ నిఫ్టీ మీద ఎలాంటివి కలిగి ఉన్నారు ప్రస్తుతం? ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడు రెండు రకాల మనకి మూవ్స్ అనేది ఒకే రోజులో చూసామండి. ఈరోజు డేలో 26,885, ఇప్పుడు డే హైగా చూసుకుంటే 27,300 చేంజ్. మనకి క్లోజర్గా 27,600 నుంచి 700 మధ్యలో రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేయొచ్చు. అప్పటి వరకు మాత్రం ఇది కన్సాలిడేషన్లోనే ఉండే అవకాశం ఉంది బ్యాంక్స్. ఇంకోటి ఈరోజు మార్కెట్ పెరగడానికి కూడా ప్రధాన కారణం అటు రిలయన్స్తో పాటు బ్యాంక్స్ అని కూడా చెప్పొచ్చు అండి. బాగా చాలా స్ట్రాంగ్గా లో నుంచి రికవర్ అయినాయి కాబట్టి అటు బ్యాంక్స్ కూడా పర్లేదు, కొంచెం స్ట్రెంత్ కనపరుస్తున్నాయి. అయితే బ్యాంక్స్లో స్టాక్ స్పెసిఫిక్ మనం చూడవచ్చు. ఒకవైపు ఐసిఐసిఐ బ్యాంకు, ఆ తర్వాత ఎస్బీఐ కొంచెం వీక్ ఉంటే, మరోవైపు యాక్సిస్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉంది, కోటక్ బ్యాంకు స్ట్రాంగ్ ఉంది. సో ఈ రెండు బ్యాంకుల్ని ఎవరీ డిప్లో కూడా బై అని చెప్తాను. మరి ముఖ్యంగా కోటక్ బ్యాంక్ని కరెక్షన్స్లో బయింగ్ వెళ్ళమని చెప్తానండి. పొజిషనల్ ట్రేడర్స్ కరెక్షన్స్లో కోటక్ బ్యాంక్ బయింగ్ వెళ్ళచ్చు. అలాగే రిలయన్స్ ఇండస్ట్రీస్కి సంబంధించినంత వరకు మనకు షార్ట్ టర్మ్ వ్యూ ఎలా ఉందంటారా? అలాగే దీనిలో మనం ప్రాఫిట్ బుకింగ్కి ఏమైనా అవకాశం ఉందంటారా? నేనైతే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమంటాను. యాక్చువల్గా 1260 అనేది రెసిస్టెన్స్ అండి, దాన్ని దాటింది. బట్ టెక్నికల్గా ఇంకా న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉందండి. అంటే లైక్ 1300 చేంజ్ వరకు వెళ్ళొచ్చు మనకి. బట్ ఏదైనప్పటికీ సమ్హౌ మార్కెట్స్లో మనకి స్ట్రెంత్ లేకపోతే రిలయన్స్ కూడా వీక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పుడున్న మార్కెట్లో మనకి ట్రేడింగ్ రేంజ్లోనే ఉంటుంది. కాబట్టి ఈ విధంగా ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు, పెరిగినప్పుడు దాన్ని ఉపయోగించుకొని ఒకసారి పొజిషన్స్లో ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. అలాగే ఐటీ స్టాక్స్లో మనకి మిక్స్డ్ ట్రెండ్ అనేది మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా టీసీఎస్ ఈరోజు దాదాపు 1% వరకు ఈరోజు లాభపడింది. అలాగే అదే స్థాయిలో ఇన్ఫోసిస్ కావచ్చు, విప్రో, టెక్ మహీంద్రా లాంటి స్టాక్స్లో మాత్రం ఒక ఫ్లాట్ అనేది ట్రేడింగ్ అనేది కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మనకి ఐటీ స్టాక్స్ మీద ఎలాంటివి కలిగి ఉన్నారు? ఐటీ స్టాక్స్ విషయానికి వస్తే మనకి మిక్స్డ్గా ఉన్నాయండి. ఐటీ మీరు అన్నట్టుగా ఈరోజు మిక్స్డ్గా ఉన్నాయి. ఓవరాల్గా ఐటీ స్టాక్స్లో ఎన్ని రోజులు మనకి వీక్ ఉన్న ఇన్ఫోసిస్ మధ్య కొంచెం స్ట్రెంత్ పుంజుకుంది. ఏదేమైనప్పుడు కూడా ఇవి కూడా ఒక రేంజ్లో ఉండే అవకాశాలే ఉన్నాయండి. ఐటీ కంపెనీస్ పెద్దగా బాగా పడిపోయే స్టాక్స్ అయితే కాదు ఇప్పుడున్న ట్రెండ్ని బట్టి చూస్తే. ఐటీ ఒకటి, ఫార్మా ఒకటి, రెండు కూడా ఏంటంటే పెద్దగా కరెక్షన్లో పార్టిసిపేషన్ తక్కువ ఉంటాయి. బట్ ఓవరాల్ ట్రెండ్ మాత్రం రేంజ్ బౌండ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే ఫార్మా స్టాక్స్ మీద ఎలాంటివి కలిగి ఉన్నాయి? ముఖ్యంగా ఈరోజు దివీస్ ల్యాబ్స్ దాదాపు 5% వరకు లాభపడ్డట్టు మనకు కనిపిస్తుంది. అలాగే మిగిలిన స్టాక్స్ అన్నీ కూడా చాలా వరకు ఒక నష్టాల బాటలో కొనసాగుతున్నట్టు మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ ఎలాంటివి కలిగి ఉన్నారు? బై అండ్ లార్జ్ ఫార్మా స్టాక్స్ అన్నీ కూడా స్టడీగా ఉన్నాయండి. ఏదో కొన్ని స్టాక్స్ తప్ప మెజారిటీ స్టాక్స్లో పెద్ద మనకి ఒక 8 months బ్యాక్లో చూసుకుంటే మనకి బాగా ఫార్మా స్టాక్స్లో మంచి సెల్లింగ్ ఉండేది. దాదాపు అన్ని ఫార్మా స్టాక్స్ 52 వీక్లోకి టచ్ అయ్యేవి. బట్ ఇప్పుడు చూసుకుంటే ఆ ట్రెండ్ ఆగిందండి. ఎంతో కొంత ఫార్మా స్టాక్స్లో మనకి బయింగ్ అనేది కనపడుతూ ఉంది. కాబట్టి నేను కూడా ఆల్రెడీ మనం గతంలో చాలా సందర్భాల్లో డాక్టర్ రెడ్డిస్ని రికమెండ్ చేశాము. అది నేను కూడా ఎవరి డిప్లో కూడా కొనుక్కోమని చెప్తాను. ఈరోజు పర్టికులర్గా ఈరోజు మాత్రం కొంచెం ఫార్మా స్టాక్స్లో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ అనేది ఉంది. ఇన్ని రోజులు మనకి అవుట్ పర్ఫామ్ చేశాయి కాబట్టి కొన్ని రోజులు మాత్రం మళ్ళీ సైడ్ వేస్లో ఉండొచ్చేమో. బట్ ఓవరాల్గా నేను ఫార్మా స్టాక్స్ మీద బులిష్గా ఉన్నానండి. అలాగే ఆటో స్టాక్స్ చూసినట్టయితే దాదాపు ఈరోజు ఆటో స్టాక్స్లో కూడా ఒక సెల్లింగ్ ప్రెషర్ అనేది మనం చూస్తున్నాం. ముఖ్యంగా అశోక్ లేలాండ్ దాదాపు 1.56% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే హీరో మోటోకార్ప్ కూడా నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. మహీంద్రా అండ్ మహీంద్రా 2% వరకు నష్టపోయింది. టీవీఎస్ మోటార్స్ కూడా 3.22% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, ఆటో స్టాక్స్ మీద ఎలాంటివి కలిగారు? ముఖ్యంగా అశోక్ లేలాండ్ని ఈ స్థాయిలో ఏమైనా బై చేసే అవకాశం ఉందంటారా? అంటే చాలామందికి ఈ ప్రైస్ చూసి లెవెల్స్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉన్నాయనుకుని చాలామంది అంటే షార్ట్ టర్మ్తో కాకుండా అంటే చాలామంది ఇన్వెస్ట్మెంట్కి ప్లాన్ చేసుకోవచ్చేమో. బట్ అశోక్ లేలాండ్ నేను కూడా ఇంకా డౌన్ సైడ్ ఉందని అనిపిస్తుందండి.
ఎందుకంటే 182 అనేది మనకి బ్రేక్ అయితే నేను అనుకోండి 70 లెవెల్స్ అంటే 72 దాకా రావచ్చు. కాబట్టి ఇది ఇప్పుడే వద్దని చెప్తానండి. ఇప్పుడే మనకి బాటమ్ అవుట్ అయినట్టు మనం అనుకోలేము. ప్లస్ ఇంకోటి ఈ ఆటోమొబైల్ స్టాక్స్లో కూడా సెల్లింగ్ కొనసాగవచ్చు. జస్ట్ బడ్జెట్ రోజు మనకి బాగా పెరిగాయి, అంతకుమించి పెద్దగా వీటిలో మళ్ళీ మనకి ఫర్దర్ ర్యాలీ అనేది ఉంటుందైతే నేను అనుకోను. కాబట్టి ఆటో స్టాక్స్ని వీరి ర్యాలీలో కూడా సెల్ అని చెప్తాను. దీంతోపాటు పొజిషన్ ట్రేడర్స్ ఈవెన్ యూపీఎల్ని కూడా సెల్ చేయమని చెప్తానండి. యూపీఎల్ ఇప్పుడు ప్రస్తుతానికి 770లో దగ్గర 774 అట్లా ట్రేడ్ అవుతుంది. దీన్ని సెల్లింగ్ పొజిషన్స్ని తీసుకోవచ్చు. 775 బిలో కంటిన్యూగా ట్రేడ్ అయితే సెల్ చేయమంటాను. 780 ప్లస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే ఇది 752 నుంచి 748 లెవెల్స్కి వచ్చినప్పుడు సెల్లింగ్ పొజిషన్స్ని క్లోజ్ చేయమని చెప్తాను. అలాగే మెటల్ స్టాక్స్లో కూడా అమ్మకాల ఒత్తిడి కొనసాగుతున్నట్టు మనం చూడొచ్చు. ముఖ్యంగా హిండాల్కో ఇండస్ట్రీస్ దాదాపు 3% వరకు ఈరోజు నష్టపోయింది. అలాగే టాటా స్టీల్ కూడా ఒక లోస్ నుంచి కూడా దాదాపు 4% నుంచి నష్టపోయి ప్రస్తుతము పాజిటివ్గా టర్న్ అరౌండ్ అయినట్టు మనం చూడొచ్చు. అలాగే వేదాంత కూడా ఫ్లాట్గా క్లోజ్ అవుతున్నట్టు మనం చూడొచ్చు. జేఎస్డబ్ల్యూ స్టీల్, జిందాల్ స్టెయిన్లెస్ లాంటి స్టాక్స్ కూడా కొద్దిగా రికవరీ బాట పట్టినట్టు మనం చూస్తున్నాము. శశి గారు చెప్పండి, మెటల్స్ ఏమైనా రికవరీ బాట పట్టే అవకాశం ఉందంటారా రేపటి మార్కెట్లో? రికవరీ అంటే ఎగ్జాక్ట్గా మనకి చెప్పడం కష్టం అండి. మేము మెటల్స్ ఇప్పుడు ఉన్న సెక్టార్లో బాగా వీక్ ఉందంటే మెటల్స్ వీక్ ఉన్నాయి. మనకి ఆల్రెడీ చూసామండి, వేదాంత లాంటిది రిజల్ట్ తర్వాత ఒక్కసారి హెవీగా కరెక్ట్ కాయి 160 లెవెల్స్కి ఆల్ ది వే 160 కూడా బ్రేక్ అయింది ఒక టైంలో. సో నేను అనుకోవడం అంత ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ అంతా చేయాల్సిన అవసరం మెటల్స్లో అయితే కనపడలేదు. నెక్స్ట్ 3 నెలలు నేను అనుకోవడం మెటల్స్ పెద్దగా పెరుగుతాయి అనుకోను, ర్యాలీస్ సస్టైన్ కావండి. అలాగే రియాలిటీ స్టాక్స్లో చాలా వరకు ఒక నష్టాల ఒత్తిడి అని మనం చూస్తున్నాం. ముఖ్యంగా డిఎల్ఎఫ్ లాంటి స్టాక్స్ కావచ్చు, దాదాపు ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ లాంటి స్టాక్స్ కూడా ఈరోజు దాదాపు 4 to 1% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాం రియాలిటీ సెక్టార్కి సంబంధించినది. అలాగే ప్రెస్టీజ్ ఎస్టేట్స్, ఫినిక్స్ మిల్స్ లాంటి స్టాక్స్ కూడా దాదాపు 4% వరకు ఈరోజు నష్టపోయినట్టు మనం చూస్తున్నాము. శేష్ గారు చెప్పండి, రియాలిటీ స్టాక్స్ మీద ఎలాంటివి కలిగినారు? అంటే రియాలిటీ స్టాక్స్ అంతా కూడా మనం హై బీటా స్టాక్స్ కింద పరిగణిస్తామండి. ఎప్పుడైతే మార్కెట్లో ఒక అంటే భరోసా ఉండి అంటే మార్కెట్స్ ఇక్కడ నుంచి పడవు అన్న టైంలోనే రియాలిటీ స్టాక్స్లో రియల్ బయింగ్ అనేది కనపడుతుందండి. అప్పటి వరకు రియాలిటీ స్టాక్స్ ఈ అన్సర్టనిటీ అనేది రియాలిటీ స్టాక్స్లో ఉంటుంది. లైక్ మనకి చూసాము అంటే ఎలక్షన్స్ ఫియర్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే రానున్న రోజుల్లో అంత రియల్ ఎస్టేట్ సెక్టార్ పరంగా కూడా మనకి ఎక్కువగా గ్రోత్ అనేది ఉండకపోవచ్చు అండి. ఈవెన్ సేల్స్ పరంగా కూడా మనకి అంత పెద్ద రెవెన్యూస్ పరంగా కూడా నెక్స్ట్ క్వార్టర్ పెద్దగా ఉండకపోవచ్చు. రియల్ ఎస్టేట్ మరి ముఖ్యంగా ప్రైసెస్ బాగా డ్రాప్ కావడానికి అవకాశాలు ఉంటాయి, అంటే డ్యూ టు ఎలక్షన్స్ కారణంగా. కాబట్టి నా ఉద్దేశం ప్రకారము కంగారేం లేదండి. ఒక 3 నెలలు అట్లా వెయిట్ చేసి వన్స్ ఎలక్షన్స్ అంతా అయిపోయినాక మనకి అప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ మంచి స్ట్రాంగ్ గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే అప్పుడు మళ్ళీ ఎకానమీలో మనకి ఎకానమీ అప్పుడు పుంజుకుంటుంది. అప్పటి వరకు నేను అనుకోవడము పెద్దగా ఈ రియల్ ఎస్టేట్ డైరెక్ట్గా రిలేటెడ్ ఏవైతే ఉంటాయో ఎకానమీకి రిలేటెడ్ ఉంటాయో లైక్ ఆటోమొబైల్ కానివ్వండి, రియల్ ఎస్టేట్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఏంటంటే ఎకానమీ కొంచెం స్లోగా అయితే ఈ రెండు సెక్టర్లు ఇమీడియట్గా మనకి వీక్ అవుతుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి రీసెంట్గా మనం చూసాము ఆటోమొబైల్ స్టాక్స్ ఏ విధంగా పడుతున్నాయో. కాబట్టి ఇవన్నీ కూడా సెటిల్ కావాలంటే అట్లీస్ట్ ఒక 2 క్వార్టర్లకు మనకి టైం పడుతుందండి. అలాగే రేపటి మార్కెట్కి సంబంధించినంత వరకు ట్రేడర్స్కి ఇచ్చే సలహా ఏంటి? అంటే రేపు కూడా చాలా వరకు ఫ్లాట్గా ఉండొచ్చు, మనకి వోల్టాలిటీ అనేది ఉండొచ్చు. అయితే నెక్స్ట్ రేపని కాదు, నెక్స్ట్ రానున్న రోజుల్లో నిఫ్టీ మనకి క్యాష్ నిఫ్టీ 10,950 960 పైన ఊరికే అట్లా సస్టైన్ ఒకరోజు ఉంటే కాదండి, స్ట్రాంగ్గా దానిపైన క్లోజ్ కావాలి. అది కూడా మంచి షార్ట్ కవరింగ్ వచ్చి 11,000 పైన క్లోజ్ అయితే అప్పుడు మనం నెక్స్ట్ అప్ సైడ్ లెవెల్స్ చెప్పచ్చు. బట్ అప్పటి వరకు మాత్రం మార్కెట్ ఒక రేంజ్ బౌండ్లోనే ఉండే అవకాశం ఉంది. కన్సాలిడేషన్ కరెక్షన్లోకి రావచ్చు. థ్యాంక్ యూ శేష్ గారు. ఇవి క్లోజింగ్ బెల్ విశేషాలు. కీప్ వాచింగ్ TV5 మార్నింగ్.